మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ పరిధిలో కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన సనాతన్ ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ నారాయణ నందగిరి మహారాజ్ స్వామీజీతో కలిసి కిసాన్ పరివార్ వ్యవసాయ క్షేత్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ, నేను రాజకీయ లాభాల కోసం ఎక్కడికి రాలేదు. మానుకోట పార్లమెంట్లో ఉన్న యువత రైతుల సమస్యల సాధనలో ఒక ఆయుధం అవ్వడానికే వచ్చానన్నారు. రైతులు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు పట్టణాలకు వలసబాట పడుతున్నారన్నారు. అలాంటి రైతన్నలకు ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఇక్కడ దళారీ వ్యవస్థ కాకుండా స్వయంగా రైతులకు లాభం చేకూరి ఎకరానికి 2 లక్షల రూపాయల లాభసాటి వ్యవసాయం పద్ధతులను వివరించే విధంగా ఈ వ్యవసాయ క్షేత్రంను ఒక ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలను నిర్మించి గత ఎన్నికల్లో ప్రకటించిన హామీ పత్రంలో పేర్కొన్న విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని నిర్మించి రైతులకు ఉపయోగంతో పాటు యువతకు ఉపాధి అందించే పనిలో సర్వత్రా నిమగ్నమై ఉంటానన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి వ్యవసాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆజాద్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగన్న, బాలు చౌహాన్లు పాల్గొన్నారు. యువతల పట్ల నిలబడాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఉండాలి, రైతు సమస్యల మీద పోరాడాలి అనే రకరకాల కాన్సెప్ట్తో నేను ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. కానీ వచ్చిన 3 నెలలు 4 నెలల్లో చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి కూడా కష్టపడుతూ ఉన్నారు. కానీ పాలిటిక్స్కి ఎదగాలంటే చాలా కష్టమైన వ్యవహారం. కాబట్టి నాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్య ముఖ్యం, రైతుల సమస్య ముఖ్యం. ఇంతకుముందు మన యూత్ని అందరినీ స్వామీజీ అడుగుతూ ఉన్నారు, కొంతమంది యంగ్ లీడర్స్ ఎవరున్నారు, ఎవరున్నారు, ఒకసారి ముందుకు రండి అని అడిగినప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చదువుకున్నారు అందరూ, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉపాధులు ఎందుకు లేవు అంటే ఎటు పోతున్నామో ఫస్ట్ యూత్కి తెలియదు. అంటే వాళ్ళకు టార్గెట్ అనేది లేదు, ఒక గోల్ అనేది లేదు. అందుకని అందరూ సతమతం. స్వామి గారి ఆలోచన ఏంటంటే ఈరోజు ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రానికి రావడం కారణం ఏంటంటే మనకున్న ఈ 100 ఎకరాల పొలంలో ముందు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం, దానికి ఎంత ఖర్చు ఉన్నా కూడా మనం కలిసికట్టుగా చేస్తూ ఒక మోడల్ ఫామ్గా తీర్చిదిద్దుదాం. దీన్ని చూసినా సరే కొన్ని గ్రామాలు చూసి వాళ్ళు అనుసరిస్తారేమో అనే ఒక విధానంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాన్స్టెన్సీ మొత్తంలో యువత కానీ రైతులు కానీ క్షేమంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ముందు ఇది చేసి చూపిస్తే రైతులందరూ నమ్ముతారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, అన్ని మోసాలు, ఎక్కడ చూసినా కూడా కల్తీ 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 కల్తీ. అదే కదా, ఆ కల్తీని తరిమి కొట్టాలంటే ఒక సిస్టమేటిక్ అయిన ప్రణాళికబద్ధంతో ముందుకెళ్ళాలి.